ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోమవారం వరకు మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు కోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అది ఈ రోజుతో ముగిసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న భుజంగరావు పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సోమవారం సాయంత్రం వరకు ఊరట కల్పించింది. ఇటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు కూడా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోమవారం వరకు మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు కోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అది ఈ రోజుతో ముగిసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న భుజంగరావు పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సోమవారం సాయంత్రం వరకు ఊరట కల్పించింది. ఇటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు కూడా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, మధ్యంతర బెయిల్ అంటే అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన భుజంగరావు అదనపు ఎస్పీ భుజంగరావు బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. అయితే తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి, లేదంటే తన బెయిల్ ను పొడిగించాలని చెప్పి భుజంగరావు పిటిషన్ ని కోర్టు కొట్టివేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే తక్షణమే మీరు వెళ్లి అటు జైల్లో వెంటనే సరెండర్ కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఆ జైలు అంటే చెంచల్గూడ జైలు కూడా భుజంగరావు వెళ్లి లొంగిపోవడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక బయట చిరుమర్తి లింగే మాజీ ఎమ్మెల్యేని కూడా ఇవాళ విచారించారు. మరొక 4 మాజీ ఎమ్మెల్యేలు కూడా అటు అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. అయితే ఈ కేసు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక ఊపందుకుంది. అంతేకాకుండా ఈ కేసులో ఇంకా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు ఎస్ఐబి మాజీ చీఫ్ ఇప్పటికే అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. ఐ న్యూస్ మాజీ ఎండి అయిన శ్రవణ్ రావు ఇప్పటికీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అతని పేరు ఇప్పటికే లుకౌట్ నోటీస్ ఉంది. ఈ నేపథ్యంలో భుజంగరావు సంబంధించిన బెయిల్ ను అంటే తాత్కాలిక బెయిల్ ను పూర్తి స్థాయి బెయిల్ కావాలని కోరినప్పటికీ అతని బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మరోవైపు తిరుపతి అన్న అటు తన రెగ్యులర్ బెయిల్ ఇవ్వని చెప్పి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానిపైన కూడా ఇంకా వాదనలు రేపు ఎల్లుండిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇటు కేసు విచారణ ఊపందుకోవడం, మరి బెయిల్ కోసం కూడా భుజంగరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని తిరస్కరించడం, తిరుపతి అన్న సుప్రీంకోర్టు బెయిల్కి వెళ్ళడం, ఆ తర్వాత అటు ఐసీఐబీ చీఫ్ అమెరికాలో సెటిల్ కావడం, శ్రవణ్ రావు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మీరు తక్షణమే విచారణకి వేగవంతంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ కేసులో మీరు వెంటనే వెళ్లి లొంగిపోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే భుజంగరావు వెళ్లి చెంచల్గూడ జైల్లో లొంగిపోవడం జరిగింది. థ్యాంక్ యూ.